సార్ అసలు ఫస్ట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? 1 రూపీకి పెట్టాలి అనే థాట్ మీరు ప్రొవైడ్ చేయాలంటే ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మేడం ఇప్పుడు వలస కార్మికులు ఉంటారు. మన హైదరాబాద్ సిటీ చాలా పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు. ముందు అందరూ ఉద్యోగం లేనప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను చూసేదన్నమాట. ఇంట్లో గొడవైనా ఉద్యోగం దొరకకున్నా నేను బొంబాయికి వెళ్ళిపోతా అంటారు, బొంబాయిలో పోయి చేసుకుంటా అని. కానీ లేటెస్ట్ సాంగ్ ఒకటి ఖతర్నాక్ వచ్చింది, రాను నేను బొంబాయికి రాను అని. ఎందుకంటే మన హైదరాబాద్లోనే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వలస కార్మికులకి మనము ఏ విధంగా మన ఆర్గనైజేషన్ గవర్నమెంట్ కూడా 5 రూపీస్కి వాళ్ళకి అన్నం పెడుతుంది. మనం కూడా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము ఇది స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ తిన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఏమంటారంటే అబ్బా రూపాయికి దొరికిందిరా బాబు చాలా అంటారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులు కష్టపడతారు డైలీ లేబర్ లాగా. 4వ రోజు అన్నానికి డబ్బులు ఖర్చు పెట్టలేరండి. ఎందుకంటే వాళ్ళ డైలీ 700-1000 రూపీస్ వస్తుంది. వాళ్ళకు ఒక 4-5 రోజులు పని దొరకకుంటే ఆ డబ్బులు కూడా అయిపోతాయి. ఇంకా ఇంటికి ఏం పంపిస్తారండి? సో అవన్నీ ఆలోచించి మేము ఏ విధంగా ఇది బెస్ట్ ఉంటుందని ఆలోచించే స్టార్ట్ చేసినామండి. అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన బీహార్ అయినా ఒరిస్సా అయినా కలకత్తా నుంచి వచ్చాడా, ఏ ప్రాంతం నుంచి ఏ భేదంతో మేము ఏమి చూడకుండా వచ్చిన వారికల్లా 1 రూపీకి వాల్యూ ఉంది, 1 రూపీకి డిగ్నిటీ ఉంది, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మనం అన్నం ఇస్తున్నాం. చాలామంది ఫ్రీగా ఫుడ్ వస్తే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ని అమ్ముకోలేము అనేసి వాళ్ళు తినరనమాట. అవునండి. ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇది నా ఫుడ్ అన్న ఇది వస్తుంది. ఫ్రీగా అన్నదానం చేస్తున్నప్పుడు ర్యాపిడోలో తిరిగేవాళ్ళు, స్విగ్గీలో తిరిగేవాళ్ళు, ఆటోలలో ఉన్నవాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళకి అవసరం పడుతుంది. అంత మాత్రాన వాళ్ళు అంత సంపాదించారు వెళ్ళి హోటల్లో తినడానికి. వాళ్ళు కూడా ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండని ఆలోచిస్తారు. సో వాళ్ళు లైన్లో వచ్చి నిలబడ్డారనుకోండి ఫ్రీగా భోజనం ఇస్తున్నప్పుడు, వీళ్ళెంబడి నేను లైన్లో నిలబడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని సిగ్గుపడతారు. ఒకలాంటి అది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఏముంది 1 రూపీకి భోజనం ఇస్తున్నారు, సో నేను కూడా కొనుక్కుంటున్నాను, ఆ ఫీలింగ్ లేదండి. సో అన్ని రకాల మనుషులు ఇక్కడ వచ్చి ఈజీగా తినడానికి ఆ 1 రూపీ ఆ గ్యాప్ ఫిల్అప్ చేస్తుంది అనమాట. ఫ్రీగా ఇస్తున్నారని ఇప్పుడు ఆటో నడిపిస్తాడు, ఎంతో దూరం నుంచి వస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, కానీ ఆకలి వేస్తుంది. ఆ టైంలో ఏం చేయాలని అక్కడ ఫ్రీగా ఇచ్చి లైన్లో నిలబడతాడు. వేరే ఆటో వాడు చూస్తే ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్. చాలా మందికి డబ్బులు జోబులో లక్షలున్నా కానీ కరెక్ట్ టైంకి అన్నం దొరకకపోతే వేస్ట్ అండి. సో ఆ టైంకి మనం వెళ్ళే టైంలో జనరల్గా మనం కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కాగానే రండ్రా భోజనం చేద్దాం అంటాం. హోటల్ వెతుకుతుంటాం, ఇంట్లో బాగుంటుందా, అందులో బాగుంటుందా, అందులో బాగుంటుందా అనే లోపలనే ఆకలి చచ్చిపోతుంది. కానీ ఇది ఎట్లుందంటే ఇలాంటి డైలీ పని చేసే వాళ్ళకి అరే అక్కడ 1 రూపీ భోజనం తిన్నాను రా, డిగ్నిఫైడ్గా తినొచ్చు, 1 రూపీ ఇస్తే ఇస్తారు, ఇంకా కావాలంటే ఇంకా ఇస్తారు, చాలరా బాబు, ఇంట్లో చేసినట్టు ఉంది. ఇది ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తున్నామండి. దీనికి ఏం స్పెషల్గా మేకప్ అవన్నీ లేదండి. మా వాళ్ళు ఉన్నారు, మా ఆర్గనైజేషన్లో స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు దీన్ని వండుతారు. ఇది లిటరల్గా ఇంట్లో వండినట్టే ఉంటుందండి, హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. మీరు కావాలంటే ఒక టేస్ట్ చేసి కూడా చూడవచ్చు.